యా, మెల్ల మెల్ల పని చేయండి. నేను మాట్లాడుకోవద్దు, ఇలా వీరితో మాట్లాడాలి నేను. యా, టుడే లైనెక్స్ లో, ఇన్ ద లైనెక్స్ వరల్డ్, డైరెక్టరీ మెయిన్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. డైరెక్టరీ స్ట్రక్చర్. వాట్ ఎవర్, మనకేం సంబంధం. డైరెక్ట్ స్ట్రక్చర్. వై నీడ్ డైరెక్ట్ స్ట్రక్చర్? రియల్ చెప్పాలంటే మనకి ఎందుకు అవసరం? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ షో దట్ సమ్ పిక్చర్. ఓకే, లైనెక్స్. ఓకే, నౌ ఇమేజెస్. వాట్ ఈస్? బాగానే ఉందా? కనిపిస్తుంది ఏమన్నా? బాగా. వేద్దాం. ఓకేనా? కనిపిస్తుందా? యా, గుడ్. దిస్ ఈస్ ద లైనెక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్. సార్, ఎందుకు లైనెక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్? వై వీ నీడ్ యూజింగ్? ఫర్ ఎగ్జాంపుల్, న్యూ అవర్ ల్యాప్టాప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాప్టాప్ ఉంది కదా, ఏ విధంగా ఉంది? సి డ్రైవ్. ఇట్ ఈస్ కంప్లీట్లీ సి డ్రైవ్. సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్. యా, పార్టిషన్స్ ఉన్నాయి. ఇన్ ద సి డ్రైవ్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఫైల్స్, ఏమి చాలా ఉంటాయి. యా, సేమ్ థింగ్, దిస్ ఇస్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కంప్లీట్లీ. దిస్ ఇస్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. వాట్ అబౌట్ అవర్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్? What about our Linux operating system? In the Linux operating system, this is the this is the root, top root, top folder, called root folder. In the root folder, we have a lot of directories. Directories means folders. Bin folder, dev folder, lct folder, user, home, lib, sbin, temp, var. Inside of the users also we have a lot of folders, and var also lot of. bin bin అంటే కొంచెం slightly different ఉంటుంది. ఆ, ఎందుకు బిన్ వస్తా అంటే యూజర్ లెవెల్ బిన్. దిస్ ఇస్ ద యూజర్ లెవెల్ బిన్. దిస్ ఈస్ వార్ టెంప్. వార్ టెంప్, వార్ లెవెల్ బిన్ టెంప్, అండ్ ఆల్సో లిబ్. దిస్ ఈస్ ద కంప్లీట్ ఫైల్ డైరెక్ట్. సార్, మీరు చెప్పారు. ఓకే, ఇది స్లాష్ అంటే రూట్ అని చెప్పారు. ఎందుకు ఉపయోగపడుతుంది? వై ఆర్ యూజింగ్ రూట్ ఫోల్డర్, వై ఆర్ యూజింగ్ బిన్ ఫోల్డర్, వై ఆర్ యూజింగ్ డెవ్ ఫోల్డర్? దట్ ఈస్ ద ఇంపార్టెంట్. బయడ్ మెథడ్ కాకుండా కొంచెం ప్రాక్టికల్ చూద్దాం. ఏం జరుగుతుంది, ఒక్కొక్క ఫోల్డర్లో ఏముంటుంది చూపించిందా? చూపించారా? యా, ఐ విల్ షో దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్
I will create my one virtual machine. Okay, don't worry about it. I will create that. Yeah, I have already machine. Okay, don't worry about that. మన జాయిన్ రా నిఖిత పి నందిని. యా, now I will explain simply. First of all, I log into my virtual machine. Yes, I want log. Okay, in the first folder name, what is this? Root. Root symbol slash. First, how to find out? Just cd space slash. cd space slash. In the before, మన ధర్మం ఏంది? ఫస్ట్ ఏమనగాలి మనం? హూ యామ్, హూ యామ్, హూ యామ్. I am a Ubuntu. Yeah, this is a user, so that way Ubuntu. Now PWD, present working directory. Econom, yeah, home Ubuntu. Now I want cd space. నేను ఏమనుకుంటున్నా అంటే రూట్ ఫోల్డర్ ఇన్సైడ్ పోదాం అనుకుంటున్నా. ఐఎమ్ గెటింగ్ ఇన్ టు రూట్ ఫోల్డర్. జస్ట్ ఎంటర్. జస్ట్ సి, దిస్ ఇస్ ద symbol also change. This is also symbol also. This is called a home symbol, home directory symbol. This is the root symbol, and this is a symbol, root symbol. So that way it's showing the home Ubuntu. This is a root symbol, so that way is now asking pwd. It is showing the URA in root directory. Just click ls-al. What is this? What is showing? First of all, showing the bin, boot, dev, etc, home, lib, yeah, user lib, run root, mount media, opt, yeah, has been, temp, var, users, service, sys. ఇదేనా నేను చెప్తుంది? ఎక్కడున్నాయి? రూట్ ఫోల్డర్ ఇన్సైడ్ lot of folders, lot of directories. That is the bin. This is the complete. అర్థమైంది? అండర్స్టూడ్? ఫోల్డర్ ఇన్సైడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి, చెక్ చేయండి. Okay, this is the Linux directory searcher. Same thing in file manager also, same thing. See inside of the some kind of folders. Same thing. This is also. Yeah. అర్థమవుతుందమ్మా? ఆన్లైన్లో నిఖిత నందిని. నిఖిత నందిని వినిపిస్తుందా? ఎస్ సార్. యా, నందిని నువ్వు మాట్లాడలేవు. ఎస్ సార్. రైట్. నౌ దిస్ ఇస్ ద కంప్లీట్ సినారీ. నౌ ఎందుకు యూజ్ చేస్తాం? బిన్. రైట్ నౌ ఐఎమ్ గో టు ఇంటూ బిన్ ఫోల్డర్ ఇన్సైడ్. నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా? బిన్ ఇన్సైడ్. జస్ట్ ట్యాప్ బిన్. యా, బిన్. హౌ టు చెక్ ఫైల్స్ ఇన్సైడ్ ఆఫ్ ది ఫోల్డర్? ls hyphen an. I have a lot of commands.
ఏమి కమాండ్స్ ఎందుకు చెప్తారు సార్ కమాండ్ అంటే ఇప్పుడు ఎల్ఎస్ అని కమాండ్ యూజ్ చేసినా ఈ కమాండ్ ఏంది ఎల్ఎస్ ఐఫన్ ఏ ఈ కమాండ్ యూజ్ చేస్తున్నాను అంటే అర్థం ఏంటంటే దీని మీనింగ్ బిన్ ఫోల్డర్ ఆల్ కమాండ్స్ ఇన్ దేర్ చెక్ ఎల్ఎస్ ఐఫన్ ఏలు ఉందా లేదా చెక్ చేయండి ఎల్ఎస్ ఉందా ఇన్సైడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఆల్సో ఎల్ఎస్ ఐఫన్ ఏఎల్ కూడా ఉంటుంది సమ్ టైమ్స్ ఐఎమ్ యూజింగ్ ది మేక్ డేర్ ఆల్సో యా మేక్ డేర్ ఇన్ దేర్ సమ్ టైమ్ ఐఎమ్ యూజింగ్ టచ్ సమ్ టైమ్ ఐఎమ్ యూజింగ్ టచ్ ఏమో టచ్ టచ్ yesterday I'm using top command also. This means you execute what you want, which commands you execute, everything commands, everything commands is stored to the in bin folder. Okay, that is called binary executable, binary executable. ఓకే పర్ప్లెక్సిటీకి ఏ కొట్టి ఇట్లా టేబుల్ ఇవ్వమని చెప్పండి ఓకే ఇట్లా టేబుల్ ఇవ్వమంటే ఈ విధంగా నేర్చుకోండి బట్టి పట్టకండి అండర్స్టూడ్ అమ్మ నేను ఇక్కడ ఫోన్లో చూపించిన మీరు గూగుల్ అది పర్ప్లెక్సిటీ ఎలా కొట్టండి ఒక టేబుల్ ఇవ్వమంటే ఒక టేబుల్ ఇస్తారు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే ఇంటర్వ్యూ టైంలో షార్ట్ టైంలో రివిజన్ చేయడానికి ఓకే పర్ప్లెక్సిటీ ఏ ఓకే పర్ప్లెక్సిటీ ఏలో మీరు ఇది సెర్చ్ చేయండి ఓకే డన్ నెక్స్ట్ అయిపోయింది ఇక కమ్ బ్యాక్ వన్ ఫోల్డర్ అవుట్ సైడ్ రావాలంటే ఎట్లా రావాలి సిడి నౌ ఐ వాంట్ గో టు నెక్స్ట్ స్టెప్ dev what is ls hyphen dev ఫోల్డర్ ఎందుకు వర్కౌట్ అవుతుంది మనకి తెలుసా వై ఆర్ యూజింగ్ dev ఫోల్డర్ డివైజెస్ యొక్క డివైజెస్ గురించి ఆల్ ఇన్ఫర్మేషన్ గురించి దీంట్లో ఓకే దట్ వై వీఆర్ యూజింగ్ dev అండ్ కమ్ బ్యాక్ వన్ స్టెప్ cd ఐ వాంట్ గో టు హెచ్సిటి కాన్ఫిగర్ ఫైల్స్ ఓకే యూజర్ హోమ్ ఇదంతా ఎగ్జిక్యూట్ చేసేంత ఓకే నాకు లేదు ఒక్కటి మాత్రం చూపిస్తాను లాగ్ ఫోల్డర్ తెలుసా మీకు లాగ్ లాగ్ ఫోల్డర్ తెలుసా మీకు మన సిస్టమ్ లో మనం ఏమేమి ఎగ్జిక్యూట్ చేస్తాం అన్ని కూడా ఒక లాగ్ ఫోల్డర్ లో స్టోర్ అయి ఉంటాయి అండర్స్టూడ్ సమ్ టైమ్ లైక్ సేమ్ లైక్ హిస్టరీ whenever you execute one command sudo apt update or anything you are installed your server for example you will install any software in the your EC2 machine everything stored to the application logs in the var inside of the log okay I will show that okay cd var log no var ls it is the log go to log folder inside cd means change directory yeah now enter this is the all logs for example system log I want system log just open cat system log this is a syslog yeah. ఇప్పటి వరకు నేను ఏమేమి ఎగ్జిక్యూట్ చేసాను మొత్తం ఉంటుంది దీంట్లో దిస్ ఇస్ లాగ్స్
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు వి హ్యావ్ ఏ వన్ ఈసీ టు మిషన్. వి హ్యావ్ ఏ వన్ ఈసీ టు మిషన్. In the EC2 machine, for example, you will install any software or any application. Everything stored to the in this this folder inside var log inside. The system syslogs sometimes general logs also. ఓకేనా? ఎట్లా చెక్ చేస్తామంటే ఇగో ఈ ఫోల్డర్కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెక్ చేయాలి. ఇవి ఏమేసారంటే ఈ తర్వాత క్లౌడ్కి సంబంధించింది. ఓకే, జస్ట్ జనరల్ అండ్ సిక్స్ లాగ్స్. మీ అప్లికేషన్ యొక్క లాగ్ చెక్ చేయాలంటే మేము ఇన్స్టాల్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో టు ఇన్సైడ్ ఆఫ్ ది జనరల్, జస్ట్ ఎల్ఎస్ ఐఫోన్. దిస్ ఈస్ ద మై లాగ్. గో టు ఇన్సైడ్ ఎల్ఎస్ ఐఫోన్ ఏఎల్. దిస్ ఈస్ సిస్టమ్ జనరల్. దిస్ ఈస్ ద యూజర్ మీన్స్ ఉబంటు. Check how to open that. Cat, how to open that file? Cat, you are able to understand in this language? Huh? This is a binary. Okay. This is a binary. Binary అంటే ఇదే. అంత దమ్ము ఉండదు మనకి. నేర్చుకోమంటారు, అండర్స్టాండ్ చేసుకోండి సిస్టమ్ని. సిస్టమ్ అండర్స్టాండ్. అండ్ వన్ మోర్ థింగ్, ఓపెన్ ది సిస్టమ్. ఓకే, దిస్ ఇస్ ద బైనరీ. మనం అండర్స్టాండ్ చేసుకోం కాబట్టి ఎప్పుడు నీ అప్లికేషన్ నువ్వు డిప్లాయ్ చేస్తావు నీ సర్వర్లో, ఆటోమేటిక్గా నీకు ఇక్కడ వన్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఐ విల్ షో దట్. యా, ఐ విల్ ఇన్స్టాల్ వాట్ ఇస్ దిస్ సూడో యాప్ట్ ఇన్స్టాల్. ఎక్కడున్నా సరే సరిపోతాయి, ఇన్స్టాల్ చేయొచ్చు. అంజెనిక్స్ ఐఫోన్ ఐ. దిస్ ఇస్ అంజెనిక్స్ సర్వర్, వెబ్ సర్వర్. ఓకే, సమ్ సాఫ్ట్వేర్, సింపుల్ సాఫ్ట్వేర్ ఐ విల్ ఇన్స్టాల్. ఓకే, ఎల్ఎస్ ఐఫోన్ ఎక్కడ క్రియేట్ అయిందో చూసుకో. క్రియేట్ అయిందా? జస్ట్ బయటరా. ఓకే, రైట్ నౌ ఐఎమ్ అవుట్ సైడ్. ఎక్కడున్నా? రూట్ దగ్గర ఉన్నా. ఓకే, అప్లికేషన్ డౌన్లోడ్ అయిందో కాలేదో జస్ట్ చెక్ చేయి. కాపీ పబ్లిక్ ఐపీ పేస్ట్ షీట్. నేను చెక్ చేసుకుంటున్నా అప్లికేషన్ డౌన్లోడ్ అయిందా కాలేదని. యా, ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్. ఓకే, ఫర్దర్ తర్వాత నేర్చుకుంటారు, బట్ ఇప్పుడైతే చూడండి. సిడి వార్, సిడి లాగ్స్లోకి వెళ్తుంది. నౌ ఎల్ఎస్ ఐఫన్. యా, ఈ క్రియేటెడ్ అనలిటిక్స్ క్రియేట్ అయిందా? ఎక్కడ ఉంటుంది అప్లికేషన్ సంబంధించి? ఇక్కడ ఉంటాయి. ఈ బైనర్ దానికైనా అనుకో, బైనర్లో కూడా ఇంకో ఐడి కూడా క్రియేట్ అవుతుంది. మనం చదవలేం దాన్ని. ఓకే, గుడ్. నౌ సిడి అంజనిక్స్ ఎల్ఎస్ ఐఫన్ ఎల్. దిస్ ఇస్ యాక్సిస్ లాగ్, దిస్ ఇస్ ఎర్రర్ లాగ్. నీ అప్లికేషన్ ఇంటేటప్పుడు నువ్వు ఎర్రర్స్ ఏమి వచ్చిందో దీంట్లో ఉంటుంది.
నువ్వు యాక్సెస్ అయినప్పుడు ఇలా ఎవరు యాక్సెస్ అయ్యారు నీ అప్లికేషన్ చూడడానికి యాక్సెస్ ఇలా. సార్ జస్ట్ ఓపెన్ సార్, ఎట్లా ఓపెన్ చేస్తావు అంటే ఇంతే. కానీ బైనరీలో రాదు, టెన్షన్ తీసుకో. ఓకే. అయ్యో, జూలై 4లో ఉందా? గెట్ 200 మీన్స్ సక్సెస్ వచ్చిందా? మరి ఎర్రర్ లాగా ఏముంది? ఏమన్నా ఎర్రర్ వచ్చినాయి మనకి ఇవ్వరుగా అప్లికేషన్. నువ్వు 10 సార్లు ఇంటు కదా ఈ అప్లికేషన్, ఎట్లా అయ్యో ఇట్లా రిఫ్రెష్ రిఫ్రెష్ చెయ్యి, 10 సార్లు చెయ్యి, ఆ 10 లాక్స్ వచ్చి ఈడ పడతాయి. జస్ట్ ఓపెన్ క్యాట్ యాక్సిస్ లాక్. మై బ్యాడ్. దిస్ ఈస్ ద లాగింగ్ సెక్షన్. ఎందుకు చెప్తున్నా అంటే మీకు మనకి ఎర్రర్ ఎక్కడ ఉన్నాయి మన అప్లికేషన్ అంటే ఇక్కడికి వచ్చి చెక్ చేయాలి. ఇంకా రియల్ వర్డ్. సో దట్ వై ఐఎమ్ సేయింగ్, షోయింగ్. ఇది చూపించిండా? చూపలేడా? దిస్ ఈస్ అ కంప్లీట్ వన్. అండ్ ఇంకొక రియల్ వరల్డ్ చూపిస్తాను. ఓకే, మీది అంతా చూసుకోండి ఫోల్డర్స్. అక్కడ తీసుకోండి అమ్మా ఫోల్డర్స్, అక్కడ డైరెక్ట్ సెర్చ్ అది. ఓకే, దిస్ ఈస్ ద రియల్ వరల్డ్ ఆఫ్ ది సర్చింగ్ వే ఆఫ్ ది లాగ్స్. బట్ ఐ ఆమ్ షోయింగ్ ది వన్ మోర్ థింగ్. వన్ మోర్ థింగ్. సిడి మీన్స్ డైరెక్ట్ కంపాక్ట్ హోమ్ డైరెక్ట్. నౌ ఐ వాంట్ క్రియేట్ వన్ యూజర్. యాడ్ యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్. 1 2 3. 1 2 3. ఓకే, నౌ ఐ వాంట్ స్విచ్ టు యూజర్. యూజర్ కి ఎట్లా స్విచ్ కావాలి? ఎస్యు లక్ష్మీకాంత్. నౌ ఎంటర్. దిస్ ఇస్ ద. ఓకే, లక్ష్మీకాంత్ కి ఇప్పుడు ఏమనిపిస్తుందంట? రైట్ నో ఐ వాంట్ ఇన్స్టాల్ జావా 17. జావా 17 కమాండ్ కోసం ఆలోచించకండి. సూడో యాప్ట్ ఇన్స్టాల్ ఓపెన్ జేడీకే -17 -jdk-y. ఈ కమాండ్ కోసం ఆలోచించకూడదు. గూగుల్ సెర్చ్ చేసి ఇస్తుంది కమాండ్. డోంట్ వరీ అబౌట్ దట్. దిస్ ఇస్ జావా 17. ఐ వాంట్ జావా 17. ఎవరు రన్ చేస్తారు ఇక్కడ? లక్ష్మీకాంత్ యూజర్ రన్ చేస్తారు. ఇంతకుముందు ఎవరుండే? ఇన్ ద బిఫోర్ ఉబంటు యూజర్. రైట్ నౌ స్విచ్ టు ది లక్ష్మీకాంత్ యూజర్. నౌ ఐఎమ్ ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్ asking the password. Asking the password. This is good way. Just wait. What is it showing? లక్ష్మీకాంత్ నాటే రూట్ యూజర్. లక్ష్మీకాంత్ కి సూడో యూజర్ పర్మిషన్స్ లేవు. నేను ముందు పెట్టిన సూడో సూపర్ యూజర్ కూడా పెట్టిన. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ సూడో పర్మిషన్స్. ఈ విధంగా నీ కంపెనీలోకి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఈ విధంగా పర్మిషన్స్ ఇవ్వమంటారు. ఏం పర్మిషన్స్? ఈ పర్మిషన్స్ ఇవ్వమంటారు, రూట్ పర్మిషన్స్. అండర్స్టాండ్ మై పాయింట్? That moment, how to do that? Sudo vi sudo vi sudo. Go to inside. లక్ష్మీకాంత్ చేయలేడు ఈ పని. సో దట్ వై ఐఎమ్ కంట్రోల్ C కొట్టేసి ఎగ్జిట్ అయిపోవాలి. లక్ష్మీకాంత్ యూజర్ నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత నార్మల్ ఉబంటు యూజర్ దగ్గరికి వచ్చి రైట్ నౌ ఎగ్జిక్యూట్ కమాండ్ sudo vi. జస్ట్ క్లిక్ దట్ is open. One directly. Come to down. What is your username? This is the sudo permissions. Now give same thing. Lakshmikant space. ఇక్కడ పైన ఎట్లుంది అదే టైప్ చేయి కింద. క్యాపిటల్ AAL ఈక్వల్ టు కొలన్ AAL క్లోజ్ బ్రాకెట్ స్పేస్ AL. ఓకే, నౌ
Control X. Save. Enter. Now exit your virtual machine. Exit or re-login. Now go to switch to Lakshmikant user. Asking password. Good. Now I want. Now I want install Java. Asking. Now I am able to install. అంటే నేను ఇంతకుముందు ఇన్స్టాల్ చేద్దామంటే నాకు అంతా నేను ఇన్స్టాల్ చేయలేకపోయాను. సో వి నీడ్ ఏ సమ్ పర్మిషన్స్. సో అందుకోసమే సూడో విఐ సూడోలోకి వెళ్ళి నేను కొత్త యూజర్ కాబట్టి నాకు ఆల్ పర్మిషన్స్ ఇచ్చి దాన్ని చూపించు. ఆ పాస్వర్డ్ అడగకుండా కూడా చేయగలుగుతా. కానీ వద్దు, ఇప్పుడు అంత తెలివితేటలొద్దు. ఇప్పటికే సినిమా బొమ్మ కనిపిస్తుంది కావచ్చు, బట్ డోంట్ వరీ అబౌట్ దట్. ఇన్ ద రియల్ వరల్డ్ ఇదే నేర్చుకుంటాం, ఇదే పని చేస్తాం. ఓకే, ఇంతటితో మీ లైనక్స్ సమాప్తం. ఇంకా ఉంది సమాప్తం, ఇంకా చాలా ఉంది మీరు నేర్చుకోవాల్సింది. నేర్చుకోండి. నేర్చిన ఆల్రెడీ ఏ డాక్యుమెంటేషన్ మనం ఫాలో కావాలో ప్లీజ్ ఫాలో దట్ డాక్యుమెంటేషన్. ప్లీజ్ ప్రాపర్లీ మెయింటెనెన్స్ ది నోట్స్ ఆల్సో. ఓకే, ఇంటర్వ్యూ పర్పస్ వీ నీడ్. ఓకే, తెలుసుకోరు ఏమైనా కొత్తవి. గుడ్. నౌ నేను ఇప్పుడు స్టాప్ చేస్తా. స్టాప్ చేసి ఒక్కొక్కరు మీరు ఈ డైరెక్ట్ సెర్చర్ దీనికి సంబంధించి రాసుకోండి నోట్స్. అయిపోయిన తర్వాత మీరు నిన్నలాగా వెళ్ళకండి, వెళ్ళిపోకండి. కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. ఆ, వాళ్ళేమో సరే ఉండండి. ఓకే, అండ్ మీన్ వైల్ ఆ బ్రోక్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయండి. ఓకే. ఓకే, నిఖిత, నందిని, హలో. ఓకే సార్. అర్థమైనదా? అర్థమైంది సార్. అర్థమైందా అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది. యా. ఓకే, ఏమైనా డౌట్ ఉందా? చిన్న కన్ఫ్యూజ్ ఏమైనా ఉందా? నో సార్. నో సార్. నందిని చెప్పు. నో సార్. నువ్వా? సరే సరే, ఏమైనా ఉంటే వీడియో పంపిస్తా చూసుకోండి దాంట్లో మళ్ళీ ఒకసారి. ఓకే. ఓకే సార్. ఓకే, బాయ్.